హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగు, అంటే నిన్నటి వ్లాగే. ఇంకా మార్నింగ్ 6 o'clock అయితే మెలకువ వచ్చేసింది. 5 o'clock అంతా లేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నైట్ లైవ్ ప్రభావం అనమాట. లైవ్ 10 o'clock అంతా ఎండ్ చేసేసి పడుకుంటూ పోతే ఆటోమేటిక్గా మెలకువ వచ్చేస్తుంది. లేదు ఇంకా లేట్ అయింది అంటే మాత్రం ఇంకా 6 o'clock అంతా మెలకువ వచ్చేస్తుందండి. కానీ నైట్ నేను 1 o'clock పడుకున్నా సరే 6 o'clock అంతా మెలకువ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నైటు 7 o'clock అంతా లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను, కానీ పెట్టడానికే టైం 9 అయిపోతుంది. అందుకు అలా లేట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం తొందరలో చాలా మంచి టైమింగ్ అయితే సెట్ చేసేసుకొని 5 o'clock అంతా నిద్ర లేవడానికే ట్రై చేస్తున్నాను. లేస్తాను కూడా తొందరలో అయితే మాత్రము. ఎందుకు అంటే నాకు 5 o'clock నిద్ర లేచినప్పుడు పిల్లల్ని పంపించినప్పుడు చూశాను, అలాగే 6:30కి 6కి పని స్టార్ట్ చేసి పిల్లలు స్కూల్ పంపించినప్పుడు చూశాను. ఈ ప్రశాంతత వేరు, ఆ ప్రశాంతత వేరండి. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టాను, చూసారు కదా. ముగ్గు పెట్టినంతసేపు మా పిల్లలు నా చుట్టే తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళని 6 o'clock అయితే నిద్ర లేపుతాను. ఎందుకు అని అంటే నేను ముగ్గు వేసి బయట క్లీన్ చేసుకునే లోపు ఇంకా బ్రషింగ్ అయితే చేస్తూ ఉంటారు. బ్రషింగ్ చేస్తూ ఉండేటప్పుడు మా గీత చూసారు కదా, అటు ఎటో వెళ్ళి నిలబడింది. మా ఉదయ్ నా పక్కలే నిలబడుకొని చూస్తూ ఉంటాడు అనమాట. వాడికి ఎందుకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాడు. తర్వాత హాట్ వాటర్ అయితే అన్ని వాటర్ తాగాలి అని టార్గెట్ పెట్టాను, కానీ అన్నీ కుదరట్లేదండి. ఒక 1/2 లీటర్ దాకా అయితే తాపిస్తున్నాను. మా ఉదయ్ చెప్పంగానే తాగిస్తాడు, కానీ మా గీత అలా కాదు. ఇద్దరు పిల్లలు సేమ్ అయితే అసలు ఉండరండి. ఒక హౌస్లో ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. పిల్లలు ఒక్కొక్క కిడ్ ఒక డిఫరెంట్ అనమాట. అస్సలు తినదు, అసలు సరిగ్గా తాగదు. తినడం అంటే తనకి పప్పు అన్నం తప్ప ఇంకేమీ నచ్చదు అనమాట. ఏ తినాలన్నా చాలా సతాయిస్తుంది. ఆ పిల్ల కోసం అయితే చాలాసేపు అరసాల్సి వస్తుంది, తన్నాల్సి వస్తుంది. తన్నైనా సరే ఖచ్చితంగా వాటర్ అయితే తాపిస్తాను నేను. ఎందుకనంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు స్కూల్లో ఎన్ని వాటర్ తాగరండి, చాలా తక్కువ వాటర్ తాగుతారు. అందుకోసం అయితే ఫస్ట్ అయితే పిల్లలకి వాటర్ తాపిచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే రైస్కి ఈరోజు లంచ్లోకి అయితే కొర్ర గట్కా వేద్దాం అనుకున్నాను. కొర్ర గట్కా కోసం అయితే మాత్రం నైట్ కొర్రలు అయితే నానబెట్టేశాను. వాటినే ఇంకా కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే కొర్ర గట్కాలోకి చట్నీ అయితే చేస్తాను. ఖచ్చితంగా పిల్లలకి పప్పు ఏదో ఒక రూపంలో పప్పు కూడా పెట్టాలండి. పప్పు కూడా చాలా మంచి ప్రోటీన్ అనమాట. ఇంకా పప్పు ఈరోజు సపరేట్గా చేసేంత వీలు లేదు కాబట్టి, అంటే మేము మాత్రమే ఉన్నామన్నమాట ఈ డే ఇంట్లో, నేను పిల్లలు మాత్రమే. అందుకు పప్పు చేసినా అయిపోదులే అనేసి అదే కొర్ర గట్కాలోకి, అంటే కొర్ర బియ్యంలోకి నైట్ నానబెట్టిన దానిలోకి 1 గ్లాసు ఎర్రపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు వేసేసి 1 గ్లాస్ కొర్ర బియ్యానికి 3 glasses వాటర్ చొప్పున వాటర్ వేసేసి విజిల్కి అయితే పెట్టేసేయాలి. ఇంకా మంచిగా అయితే ఉడుకుతుందండి. తర్వాత ఇంకా లూజ్ కావాలి అంటే తర్వాత నేను మళ్ళీ వాటర్ పోసుకుంటాను కుక్కర్లో. ఎందుకు అంటే ఇప్పుడే పోస్తే మొత్తం అంతా పొంగిపోతుంది, అందుకు అలా అన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం కొర్ర పొంగల్ అయితే విజిల్స్ అయితే వచ్చేసాయి. తర్వాత ఇంకా గోమాత చూసారు కదా, గోమాత అయితే మాత్రం మార్నింగ్ నేను నిద్ర లేవంగానే వచ్చిందండి. 6 o'clock అంతా వచ్చింది, కానీ నేను ఆ టైంకే వాకిలు వేసేసాను అనమాట, ముగ్గు వేద్దాము అని అయితే. అందుకు ఇంకా ఏమైందో వెళ్ళిపోయింది. సరేలే నేను కూడా ముగ్గు వేస్తాను కదా, ఇంకా మళ్ళీ ఎక్కడలే అనేసి వాకిలు తెరచలేదు. కానీ ఒక 1/2 hour ఉండి మళ్ళీ వచ్చేసింది. ఇంకా సర్లే అనేసి నల్ల బెల్లం అయితే పెట్టానండి. ఎప్పుడు నార్మల్ బెల్లమే పెడుతూ ఉంటాను కదా అని అయితే నల్ల బెల్లం పెడితే మంచిగా తినేసింది. తర్వాత ఇంకా ఆకలేసిందో ఏమో ఇంకా పోలేదు. ఇంకా మళ్ళీ అందుకు కొద్దిగా బియ్యం అయితే పెట్టేశాను, ఇంకా తినేసింది అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ వాటర్ కూడా ఇలా కలుపుకోవాలి. కొర్రగట్క ఏంటి అంటే కొంచెం లూజ్గా ఉండాలి. అలా వాటర్ వేసి కలిపిన తర్వాత తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. లంచ్కు కొర్రగట్క అయితే రెడీ అయిపోయినట్టే. తాలింపు అయితే తర్వాత వేస్తానండి, అందుకు పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ టిఫిన్లోకి రోజు పిల్లలకి ఏంటి అంటే పాలక్ ఫ్రై, అలాగే రోటీ అయితే వేద్దాం అనుకున్నాను. చాలా సింపుల్గా చేస్తానండి పిల్లల విషయంలో. నేను అసలు ఏ మసాలాలు ఎక్కువ యూజ్ చేయను, సింపుల్గా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ పాలక్ ఫ్రై అంటే ఏమో పెద్దగా ఏం చేయలేండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి పాలకూరని కట్ చేసుకున్న తర్వాత కడిగాను అనుకోకండి, అలా కడగకూడదు. కానీ నాకేంటో ఈ పాలక్ విషయంలో అలా అయిపోతుంది. పాలక్ని ఆయిల్లోకి అలాగే వేసేసి బాగా మగ్గిన తర్వాత అందులోకి 2 eggs కొట్టి పోసేసి ఉప్పు కారం వేసేసి పసుపు వేస్తే సరిపోతుంది అంతే. దాన్ని దగ్గరికి ఫ్రై చేసేసుకుంటే పాలక్ ఫ్రై రెడీ అయిపోతుంది, పాలక్ ఎగ్ ఫ్రై. ఇంకా తర్వాత అయితే రోటీస్ చేస్తున్నాను ఈరోజు అయితే మాత్రము. డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రోటీస్ అయితే చేస్తాను నేను. ఇంకా మ్యాక్సిమం టైమ్స్ ఈ మధ్యకాలంలో అయితే మార్నింగే సరిపోతుంది.
ఎందుకనంటే ఏదో ఒక కర్రీ చేస్తాము. మార్నింగ్ మేమైనా మంచిగా రోటీ కర్రీ తిన్నట్టు ఉంటుంది కదా అని అయితే మాత్రం ఇలాగే చేస్తాము. దోస, ఇడ్లీ ఇలాంటివి మ్యాక్సిమం చాలా తక్కువ చేస్తామండి మేము. 10 డేస్కి ఒక 1 ఆర్ 2 టైమ్స్ కూడా చాలా రేర్ అనమాట చేయడము. మార్నింగే ఆ తెల్ల పిండిలతోని ఎందుకులే అని అనిపిస్తుంది అనమాట. అందుకోసం అయితే చాలా తక్కువ చేస్తాను నేను. అలా అని దానికి ఎగనిష్ట అంటే కాదు, అన్నీ అలవాటు ఉండాలి. అందుకోసం అయితే మార్నింగ్ టైంలో పెట్టడానికి ఇష్టపడను నేను ఎక్కువ టైమ్స్. ఇంకా తర్వాత అయితే మాత్రం రోటీస్ అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పాలకూర డైరెక్ట్గా తినలేరు, వాళ్ళకి తినాలని తెలియనప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే అదే పాలకూరని మిక్సీ పట్టేసి ఈ రోటీ పిండిలోకి కలిపి రోటీ చేసేదాన్ని. ఇంకా ఇప్పుడైతే మాత్రం మంచిగా తినేస్తారులే అనేసి అయితే మాత్రం డైలీ ఇలా అయితే చేస్తానన్నమాట. ఏ ఏ ఆకుకూర పెట్టి చేసినా సరే అలా ఒక ఎగ్స్ వేసేసి చేస్తే మంచిగా తినేస్తారు. తర్వాత రోటీస్ అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఒకటి చెప్పాలనుకున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు అయితే మాత్రం చెప్పాలంటే. ఒక్కొక్క కిడ్ ఒకలాగని చెప్పాను కదా. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియోకి పిల్లలు నేను ఊరు వెళ్తుంటే వస్తా అని అసలు వెంటపడరు అంటే ఎలా వెంటపడరు అని అయితే అడిగారు ఆ షార్ట్ వీడియోకి. అలా ఎలా అంటే నేను మ్యాక్సిమం బయటికి వెళ్ళమండి మేము. అంటే నేను వెళ్ళను అనమాట. నేను వెళ్ళను కాబట్టి పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళను. వెళ్ళినా సరే నేను చాలా పనుల మీద వెళ్తాను. వాళ్ళు ఫస్ట్లో చిన్నగా ఉండేటప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. వచ్చి మేము వాళ్ళని కూడా తీసుకెళ్ళే వాళ్ళము. తీసుకెళ్ళినప్పుడైనా సరే పిల్లలు వచ్చారు కదా అనేసి నేనేం పెద్దగా స్పెషల్గా మేము బయట తినాలనుకోము. అలాగే పిల్లలు వచ్చారు కదా అనేసి ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా వేరే కానీ ఇతర ఏమి తినిపించాలి, ఆ పిల్లలు స్పెషల్గా బయటకు తీసుకెళ్ళాం కాబట్టి గోపి తినిపించాలి, అవి తినిపించాలి అనేలాగా ఎప్పుడు మేము ఫస్ట్ ఉండమన్నమాట. మేము ఉండం కాబట్టి ఆటోమేటిక్గా మేము ఏమి తినిపించము వాళ్ళకి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా పనుల మీద వాళ్ళకి అదంతా తిరిగి ఎక్కడికి వెళ్ళినా విసిగే వచ్చిందనమాట. అందుకోసం అయితే రారంతే. ఇంకా దానికంటూ నేను పెద్ద స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఏమీ చేయలేదు. ఏమి వాళ్ళు అడిగినా సరే అసలు వాళ్ళు అడిగేంత ఛాన్స్ హోప్ మేము ఉండమన్నమాట. మా పనుల మీద మేము ఉంటాము. అడిగినా సరే పట్టించుకోమన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయట తినిపించాలి అనే విషయాన్ని పట్టించుకోము. అందుకు వాళ్ళకి ఇంటి దగ్గర ఉండేదే ప్రశాంతము. ఇంకొకటి ఇంటి దగ్గర వాళ్ళని మేము వదిలేసి వెళ్తే ఇంకొక 10 రూపీస్ అలా ఇచ్చి వెళ్తామన్నమాట. ఇంకా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా సర్లే ఇక్కడ తిని ప్రశాంతంగా ఉండొచ్చు అనేలా ఉంటారు. అంతే, ఇంకేమీ లేదు. రోటీ చేయడం కంప్లీట్ అవ్వకముందే పిల్లలు రోటీ తినడం అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకోసమనే నేను ముందుగానే ఏ కర్రీ చేసినా రోటీస్ కంటే ముందే చేస్తానండి. ఎందుకు అంటే రోటీ స్టార్ట్ చేయగానే ఫస్ట్ రోటీ ఒకరికి, సెకండ్ రోటీ ఒకరికి ఇచ్చేస్తానమాట. ఇద్దరికి 1 రోటీ సరిపోతుంది. ఆ కర్రీకి ఆ రోటీకి ఇంకా పర్ఫెక్ట్గా టమ్మీ ఫిల్ అయిపోతుంది అనమాట. ఇంకా రోటీ చేస్తున్నాను నెక్స్ట్ డే అని అనుకున్న రోజు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అయితే ఏమి బాదం అలాంటివి ఏమి నానబెట్టేసేనండి. లేదు నార్మల్గా ఏదైనా ఎగ్స్ అలా తింటారు, ఇంకా రోటీ చేయడం లేదు అనుకుంటే బాదం నానబెడతాను. తర్వాత ఇంకా మనం ముందుగానే కొర్ర గట్క అయితే ఉడికించుకున్నాం కదండి. కొర్రలు అలాగే పెసరపప్పు, ఎర్రపప్పు మంచిగా ఉడికిపోయిన దాన్నే ఒక బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసేసుకొని జీలకర్ర, కరివేపాకు ఇంకా మంచిగా జీడిపప్పు వేయించుకున్న దాంట్లోనే కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. తగినంత సాల్ట్ వేసి కొద్దిగా ఉడికించిన తర్వాత దింపితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొర్ర గట్క అయితే. ఇంకా తర్వాత అయితే మాత్రం ఈరోజు కొర్ర గట్కాలోకి పచ్చడి అయితే చేశానండి. చోలకాయ చట్నీ అయితే చేశాను. కానీ వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ వీడియో ఆఫ్ అయిపోయింది, అది చూసుకోలేదనమాట. తర్వాత ఇక్కడ ఏం వెతుకుతున్నాను అంటే పిల్లలకైతే ఇంకా స్కూల్కి అయితే పంపించేశానండి. క్యారీ అయితే కట్టేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరికి ఒక బలపాలు ఇచ్చేసి పంపించేశాను. ఇంకా బుక్స్ అయితే కొనివ్వాలి తొందరలో. ఇక్కడ ఏమి అంతలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అంటే బ్రష్ కోసం అండి. ఒక్కొక్కరికి ఒక మైనస్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి అంటే అవి కావాలని మర్చిపోవడం కాదు కానీ అలా అయిపోతూ ఉంటాయి అనమాట. బ్రష్ కోసం నేను ప్రతిరోజు ఒక 5 మినిట్స్ అన్నా వెతుకుతాను అనమాట. అలా ఒక 5 or 10 మినిట్స్ ఆ బ్రష్ కోసమే సరిపోతుంది. మాకు చాలా అంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే బ్రషింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆ డబ్బాలో పెట్టను. మాకు చాలా ప్లేస్ ఉంటుంది కదా, రోజు ఏదో ఒక ప్లేస్లో వెళ్ళి కూర్చొని బ్రషింగ్ చేస్తాను నేను. ఎందుకో ఇలా పిల్లలతో హడావిడిగా అయిపోయిన తర్వాత అలా బ్రషింగ్ చేసే టైము ఎందుకో నాకు చాలా ప్రశాంతమైన టైం అనిపిస్తుంది. ఎక్కలేని ఆలోచనలన్నీ ఈ టైంలోనే చేస్తాను. ఇంకా అలా బ్రషింగ్ బుడుకుతూ ఉంటే కాదు కదా, ఇంకా దొరకదులే అది ఇప్పుడే అనేసి ఫస్ట్ అయితే షాప్లో అలాగే బయట మొత్తం కసువు అక్కడ పెండింగ్ ఉండే అది ఇంత మొత్తం కసువు అయితే జిమ్మేసేసరికి అది ఎక్కడో లేదండి, ఆ బ్రష్ అక్కడే ఉందనమాట. దొరికేసింది కసువు చిమ్మేటప్పుడు. ఇంకా తీసేసుకొని ఇలా కూర్చొని మంచిగా బ్రషింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే
మాత్రము ప్రశాంతమైన టైం ఇది ఊర్లో. అంటే నాకు ఏ టెన్షన్స్ అయినా ఉన్నా ఈరోజు ఏమేమి చేయాలి అవన్నీ ఆ టైంలో ఆలోచించుకుంటూ ఉంటాను ప్రతిరోజు. ఇంకా తర్వాత బ్రషింగ్ అయిపోగానే ఫస్ట్ అయితే వాటర్కి తాగేస్తున్నాను. ఇక్కడ నార్మల్గా నేను వెయిట్ లాస్ పౌడర్ వేసుకొని వాటర్ తాగేదాన్ని, లేదంటే జీరా వేసుకొని తాగుతానండి. ఈ మధ్యకాలంలో నాకు బీపీ డౌన్ అయింది, అందుకు లెమన్ వేసేసుకొని తాగేసాను అనమాట. ఇంకా తాగేసిన ఒక 1 అవర్కి ఒక 10 మినిట్స్ అయితే మొబైల్ చూద్దాం అనుకున్నాను, కానీ అది 1 అవర్ అయిపోయింది వాటర్ తాగిన తర్వాత. ఇంకా ఇండ్లు కొద్దిగా క్లీన్ చేసేసుకొని 1 అవర్ అయిపోయిన తర్వాత అదే రోటీలోకి ఎగ్గు ఆమ్లెట్ వేసేసుకొని ఇంకా పచ్చడి వేసేసుకొని తినేసిన తర్వాత ఇంకా ఇక్కడ బట్టలండి. తినేసిన వెంటనే ఒక 10 మినిట్స్కి అంతా బట్టల పని అయితే స్టార్ట్ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ చేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మొబైల్ పట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగి ఫ్రెష్ అయ్యి వద్దాంలే అనేసి ఒక 10 మినిట్స్ ఆగుదాం అనుకున్నాను, కానీ అది ఒక 1/2 అవర్ మళ్ళీ మొబైల్ చూసిన తర్వాత ఇంకా హెడ్ బాత్ కాదు కానీ ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ క్లిప్స్ తేవడం మర్చిపోతున్నాను. ఇవేమో ఆరే కొద్దీ పడే కొద్దీ అన్నట్టుంది. ఇదే రోజు పదే ఇదే పని సరిపోతుంది. కొన్ని పనులు అసలు ఎక్స్ట్రా పనులు అనమాట ఇవన్నీ. తర్వాతకు వచ్చేసి ఇంకా అక్కడ బట్టల పని అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ టైం కూడా అయిపోయిందండి. కొద్దిగా మిషన్ వర్క్ ఉంటే చేసేసాను అనమాట. మిషన్ వర్క్ ఒక 1/2 అవర్ అలా కుట్టిన తర్వాత మిషన్ వర్క్కి లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా కొద్దిగా పని ఉంది మిషన్ పని, అందుకు లైవ్ స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలో ఒకేసారి తిని స్టార్ట్ చేద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ అయితే టీకి పెట్టేసుకొని లంచ్కి ఇంకా తర్వాత నేను చేసిన కొర్ర గట్కాని కూడా పెట్టేసుకొని మంచిగా పచ్చడి వేసేసుకొని టీ ఉడికేలోపు తినేసిన తర్వాత టీ కూడా తాగేసాను. ఇంకా లైవ్ స్టార్ట్ చేద్దాము మంచిగా మిషన్ ఇదింతా కొద్దిగా బ్లౌజ్ పెండింగ్ ఉంది అది కూడా కుట్టేద్దాము అనుకునేలోపు ఒక్కొక్కసారి అంతేనండి, మైండ్ పిచ్చిలేస్తుంది. ఆ టైంలో ఏంటి అని అంటే ఇలా అనమాట. ఎందుకు అయింది అంటే ఈ శారీది బ్లౌజ్ ఉంటుంది కదండి, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ కనిపించలేదనమాట. ఒక 1.5 అవర్ పిచ్చి దానిలో వెతికాను, నిజం చెప్తున్నా. ఎందుకు అనంటే ఆ బ్లౌజ్ ఎక్కడైనా పడిపోయిందేమో అంటే మొత్తం కుట్టేశానండి, ఒక హ్యాండ్ కనిపించలేదనమాట. హ్యాండ్ కనిపించకపోతే శారీ వేస్ట్ అవుతుంది, అలాగే బ్లౌజ్ అంతా కుట్టింది వేస్ట్ అవుతుంది, అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకు బాగా వెతికాను. వెతికేసరికి మళ్ళీ గోమాత అయితే వచ్చేసింది. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఖచ్చితంగా వస్తుందండి. ఒక్కొక్కసారి బాగా మారం చేస్తుంది, చూసారు కదా. ఇక్కడ నచ్చదనమాట. ఒక్కొక్కసారి రోటీ ఎలా తింటుందంటే చాలా మంచిగా తింటుంది ప్రతిరోజు. ఈరోజు ఏమైందో తెలీదు, రోటీ కూడా తినలేదు, అలాగే పొంగల్ పెట్టాను అది కూడా తినలేదు. అలాగే పిల్లలు వచ్చారు, పిల్లలకి రాగి జావా కాచాను, తాగి వెళ్ళిపోయారనమాట పిల్లలు ట్యూషన్కి అయితే. తర్వాత ఇంకా ఏం పెట్టినా తినట్లేదు. సరేలే అని కొన్ని కొర్రలు అయితే పెట్టాను. కొర్రలు చూడండి మంచిగా తినేస్తుంది. ఇంకా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఖచ్చితంగా వస్తుందండి. ఇంకొకటి, నాకు SHF అనే బిజినెస్ అకౌంట్ అయితే ఉంది కదా, ఆ SHFలో ఒకరు మెసేజ్ చేశారండి. ఏమని అంటే ఇక్కడ ఏంటి అంటే నేను బట్టలు ఆ బ్లౌజ్ది వెతికేయడానికి మొత్తం అన్ని పీకి పడేసాను అనమాట. ఆ కోపంలో, అంటే కోపం అని కాదు కానీ టెన్షన్లో మొత్తం పీకి పడేసాను. మొత్తానికి ఎక్కడో కింద ఎలా పోయిందో మిషన్ మీద నుంచి అది అక్కడికి అర్థం అవ్వలేదు. అలా మిషన్ కింద హ్యాండ్ అయితే దొరికేసింది. ఇంకా స్టిచ్ చేయలేదు, కానీ ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, అది ఇంత స్టిచ్ చేయాలి అనుకున్నాను. మొత్తం అన్ని మడత పెట్టేస్తాను. ఇంకా నాకు మెసేజ్ వచ్చింది అన్నాను కదా, ఏమని వచ్చిందంటే 1 మంత్ బ్యాక్ ఒక అమ్మాయి చెప్పింది, అక్క నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది అక్క అని అయితే చెప్పింది. నేను బిజినెస్ అకౌంట్ కదా ఇవన్నీ ఎందుకు అని అయితే మాత్రం అక్కడ ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. కానీ నాకు పదే అప్పుడప్పుడు ఆ మెసేజ్ గుర్తొస్తూ ఉందన్నమాట. ఏమైనా అంటే నాకు కొన్ని అనిపిస్తాయి కదా, అవి గుర్తొస్తూ ఉంది, అందుకు ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడైతే ఆ సిస్టర్ కూడా ఖచ్చితంగా నా వీడియో చూస్తుంది కాబట్టి, సిస్టర్ నువ్వు తన క్వాలిఫికేషన్ ఎలాగో చూసింటావు, తనకి ఎంత ఉంది ఏంటి ఏం చేస్తారని అయితే చూసుంటావు, అది చూడు, ఖచ్చితంగా చూడాలి. మీ పేరెంట్స్ అయినా చూస్తారు కదా, నువ్వైనా చూసుకోవాలి. దానితో పాటే నువ్వు ఆ అబ్బాయికి నచ్చడమే కాకుండా ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి, అంటే మీ అత్తకైనా మామకైనా అందరికీ నువ్వు నచ్చాలన్నమాట. లేదు నాకు అబ్బాయే నచ్చాడు, అబ్బాయికి నేను మాత్రమే నచ్చాడు అనేటట్టు అయితే చేసుకోకు. ఎందుకు అనంటే అబ్బాయి అంటే చాలామంది నోర్లలో విన్నా నేను, అబ్బాయి మంచిగా ఉంటే చాలు, అబ్బాయి మంచిగా చూసుకుంటే చాలు, ఇంకేం కావాలి అనేది అయితే విన్నాను. అదైతే నిజం కాదండి. అబ్బాయి మంచిగా చూసుకున్నా సరే అబ్బాయి ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన నుండి బాధ్యతలు చాలా ఉంటాయి. మన బాధ్యతలు మనం కరెక్ట్గా చేసినా సరే అది కరెక్ట్గా వాళ్ళకి నచ్చాలి
నచ్చాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళకి నచ్చాలి, అది చూసుకోవాలి ఫస్ట్. లేదు అని అంటే మనము ఎంత కరెక్ట్గా చేసినా సరే అది వాళ్ళకి రాంగ్ వేలోనే కనిపిస్తుంది. మన వేలో మనం చాలా కరెక్ట్గా అంటే వాళ్ళ గురించి మనం ఆలోచించి చేసినా సరే మనమే నచ్చినప్పుడు మన పనులు అంటే మనం చేసే ఇంటి పనులైనా ఏవైనా నచ్చవు. అది చాలా చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది కానీ అంత సింపుల్ అయితే కాదు. లైఫ్లో అబ్బాయితో పాటు అబ్బాయి పేరెంట్స్, అబ్బాయి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి పదే పదే మన సరౌండింగ్స్లోనే మన చుట్టూనే ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, మన గురించి వాళ్ళు ఆలోచించాలి. మన లైఫ్ మనము ప్రశాంతంగా జీవించాలి. మన హస్బెండ్ మనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా కలిసి ఉంటే ఏ హస్బెండ్ అయినా హ్యాపీగానే ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీతో వైఫ్ సంతోషంగా ఉంటేనే హస్బెండ్ హ్యాపీగా ఉండగలుగుతాడు. లేదు అంటే ఏదో ఒక లోపం అంటే ఏదో ఒక ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది అనమాట లైఫ్. అందుకు నేను చెప్పేది ఏంటి అని అంటే అన్ని క్వాలిఫికేషన్స్తో పాటు ఆ అబ్బాయి పేరెంట్స్కి నువ్వు ఎంత బాగా నచ్చావు అనేది కూడా చూసుకోవాలి. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే నైట్లో పిల్లలకి ఇంట్లో పొంగనాల పిండి అయితే వేసి ఇచ్చాను. తర్వాత సామాన్లు మొత్తం తోమేశాను. కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.